ఆదాముకు సెపరేట్ పోలిక ఒకటి వచ్చింది, పాపపు స్వభావము, ప్రాచీన స్వభావము. ఇక దేవుని పోలిక లేదు. గమనించారా? అందుకే ఎఫెసీ పత్రికలో ఏమన్నాడంటే, ఇప్పుడు ప్రాచీన స్వభావం వదులుకొని, రాహేలమ్మ గారి మనస్సు వదులుకొని దేవుని పోలిక, దేవుని మనస్సు ధరించుకోండి అన్నాడు. అలా ధరించుకుంటేనే నీకు పరలోకం దక్కుతుంది, లేకపోతే లేదు. నువ్వు ఆదాము పోలికలోనే ఉంటే మిగిలిపోతావు పరలోకం వెళ్లకుండా. అందుకే కొరింథీ పత్రికలో చెప్తాడు. కొరింథీ పత్రిక చూడండి, 15వ అధ్యాయము 49వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 49వ వచనం. మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను, మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. పరలోక సంబంధి పోలికయు ధరింతుము. మంటి నుంచి పుట్టినవాడు ఆదాము పోలిక, దేవుని పోలిక పోగొట్టుకున్నవాడు. ఇప్పుడు పరలోక సంబంధి పోలిక, దేవుని పోలిక మనకు రావాలంటే పరలోక సంబంధి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. ఎవరు యేసుక్రీస్తు ప్రభువుని ధరించుకుంటారో, అంగీకరిస్తారో ఆయన పోలిక వస్తుంది. అప్పుడు క్రీస్తును పోలి మనం నడుచుకుంటాము, అప్పుడు క్రైస్తవులు అవుతాం. అంతేగాని మూఢనమ్మకాలు, శుభరాట్లు, ఈలలు వేయడం, ఇవన్నీ దయ్యం పోలికలండి, దేవుడి పోలిక కాదు. క్రైస్తవులు అనిపించుకోరు, అసలు క్రైస్తవులు అనిపించుకోరు. కనే కాదు, దేవుని పోలికలు లేవు అక్కడ. గమనించారా? అందుకే యేసుక్రీస్తు నందు నీవు నూతన సృష్టిగా మారాలి అంటే ప్రభువును అంగీకరించు. ప్రభువును అంగీకరించి నూతన స్వభావము ధరించుకో. దేవుని పోలిక, నీవు దేవుని పోలికగా సృష్టింపబడ్డావు, ఆ నవీన స్వభావం ధరించుకో. మరి ఏం చేస్తారనేది పరిశుద్ధాత్మ మీకే వదిలిపెట్టాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, దయగలిగిన మా పరలోకపు తండ్రి, ఇదిగో ఈ ఉదయకాల ఆరాధనలో నీ బిడలమైన మేమంతా నీ మందిరంలో ఉన్నాం. నీ వాక్కులు మాకు వినిపింపచేస్తావు. ఎంత అద్భుతమైన సత్యాలు ప్రభువా! చరిత్రలో ఎన్ని అద్భుతమైన సత్యాలు మేము చూసాం. నీ పోలికను పోగొట్టుకుంటే నీవు యేసుక్రీస్తు అనే పేరున నీవు ఈ భూమి మీదకి వచ్చి మరలా నీ స్వారూప్యములోనికి మమ్మల్ని మార్చడానికి నీ రక్తాన్ని చిందించి మమ్మల్ని శుద్ధులుగా చేశావు. అట్టి నీ రక్తములో కడగబడిన మాకు నీ పోలికను మరలా ధరింపచేశావు. నూతన స్వభావమును మాకు దయచేశావు. నీకు వందనాలు. ఈ దినం చేరువచ్చిన బిడ్డలందరూ కూడా మరింత జాగ్రత్తగా బిడ్డల్ని ప్రభువా నడిపించండి. లోకములో ఆదమరిచి జీవించకుండానట్లు ప్రతి క్షణము అనుక్షణము బిడ్డల్ని నీ కృపలో భద్రపరచండి. యేసు నామాన్ని వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులు మేము క్షమించి ఉన్న ప్రకారము మమ్మును క్షమించుము. మమ్మును శోధనలోనికి తేక దుష్టుల నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్ముని సహవాసము చేరి ఉన్న మనందరికీ సదాకాలము కలుగునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వాషింప చేయుమి సా
నామియున్నాము నీ సత్య వాగ్దాతము ఈ మీద కృమారించు ముదేవా క్రమారా కృమారించు ముదేవా. ప్రియులారా, మీరు వెళ్ళేటప్పుడు వాగ్దానాలు నేను అందిస్తాను, తీసుకోండి. మీరు వెళ్తున్నప్పుడు వాగ్దానాలు మీకు ఇవ్వబడతాయి, మీరు తీసుకోండి. మొట్టమొదటిగా బయట ఉన్న వాళ్ళు రండి, వచ్చాక మీకు ఇస్తాను. ఒక లైన్ తర్వాత ఒకరు, ఆ తర్వాత నేను ఎవరిని పిలిస్తే ఆ లైన్ వస్తారు. వాగ్దానాలు మీరు తీసుకుంటారు. అలాగే జాగ్రత్తగా వినండి. ఈవేళ ఏ వారం? శుక్రవారం. రేపు శనివారం, ఎల్లుండు ఆదివారం. ఆదివారం ఇలాగే ఆరాధన టైమింగ్స్ ఉంటాయి. ప్రభు బల్ల ఉంటుంది, ప్రభు బల్ల ఉంటుంది కనుక సిద్ధపడి రావాలి. జాగ్రత్తగా మీరు వచ్చేటప్పుడు అందరూ హ్యాండ్ వాష్ చేసుకుంటున్నారు కదా, మీకోసం స్టాండ్లు పెట్టాం. స్టాండ్లు వాడడం నేర్చుకోవాలి. ఎందుకంటే మాటి మాటికి మనుషులు అక్కడ ఉండి చేయరు. కాలుతో ఇలా నొక్కితే ఆ హ్యాండ్ వాష్ పడుతుంది, కానీ మీరు దాన్ని నొక్కకూడదు. ఇలాగా కొంతమంది తెలియని వాళ్ళు నొక్కుతున్నారు, దాన్ని ఊడగొట్టేస్తున్నారు. ఆ బాటిల్ బయటకు వచ్చేస్తుంది. నాకు ముట్టుకోకూడదని, దాన్ని ఎట్టి పరిస్థితిలో చేత్తో పట్టుకోకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. చేత్తో పట్టకుండానే కింద కాలుతో ఎలా నొక్కితే మీకు అవసరమైనంత హ్యాండ్ వాష్ పడుతుంది. దాన్ని ట్యాప్ దగ్గరికి వెళ్ళి శుభ్రంగా కడుక్కోవాలి. మళ్ళీ ముందుకు వస్తే ఇంకొకటి ఉంటుంది, శానిటైజర్. అది కూడా అలాగే నొక్కాలి, కాలుతో నొక్కాలి. చెయ్యి మాత్రం పడకూడదు, దాన్ని కింద పెట్టాలి. శానిటైజర్తో బాగా గట్టిగా రబ్ చేసుకోవాలి చేతులు. మీరు కాళ్ళు చేతులు కడుక్కోవాలి శుభ్రంగా. కాళ్ళు కూడా కడుక్కోవాలి వచ్చేటప్పుడు. ఒక చేతులు మాత్రమే కాదు, కాళ్ళు కూడా శుభ్రంగా కడుక్కోండి. ఆ తర్వాత మీరు లోపలికి వస్తారు. ఎందుకంటే స్టాండ్లు పెట్టడానికి కారణం మీ అంతటా మీరుగానే హ్యాండ్ వాష్, శానిటైజరు తీసుకోవడానికి. స్టాండ్లు మాత్రం చెయ్యి వేయకూడదు, దాని మీద ఏమాత్రం కూడా చెయ్యి వేయకూడదు. అది మీరు చేయవలసిన పని. మళ్ళీ ప్రభు బాల తీసుకున్నప్పుడు కూడా మీకు శానిటైజర్ వేస్తారు. బాగా ఇలా నలిపి చెయ్యి శుభ్రం చేసుకోవాలి ఆ ప్రభు బాల తీసుకునేటప్పుడు. ఆ ప్రభు బాల మీకు తెలుసు కదా, కప్పు ఎలా తీసుకోవాలన్నది నేను 2-3 సార్లు నేర్పాను. జాగ్రత్తగా తీసుకోవాలి. జాగ్రత్తగా ఆ మూత తొలగిస్తే మీకు ఆ బ్రెడ్ ఉంటుంది, అది మీకు మంచిది. అందుకని అది తెప్పించడం జరిగింది. ద్రాక్ష రసం ఆ చిన్న కప్పులో ఉంటుంది, అది తీసుకుంటారు. ఆ తర్వాత ఆ ముచ్చుకాయతం అది కప్పులో పెట్టి మూతేసేయాలి. అవన్నీ డస్ట్బిన్లో వేస్తే అవి కాల్చేయడం జరుగుతాయి. అది మీరు చేయవలసిన పని. అందుకని ప్రభు బల రసం అది చాలా శుభ్రంగా, చాలా జాగ్రత్తగా తయారు చేయబడుతుంది. ఇలాగా మరి ఎక్కడ చేయరు, అది మంచిది కాదు. నేను చేసినట్టుగా చేస్తేనే సేఫ్టీ. అలాగే ఈ కప్పులు, గ్లాసులు వాడేవాళ్ళం అప్పుడు. ఇప్పుడు అవి ఎంత మాత్రం వాడకూడదు. వాడి మళ్ళీ కడిగి అవి మంచిది కాదు ఈ రోజుల్లో. అందుకని పూర్తిగా పర్మనెంట్గా డిస్పోజబుల్ కప్పులు పెట్టాం. డిస్పోజబుల్ కప్పులు, ఆ కప్పులే వాడాలి. ఆ కప్పులే మీరు వాడడం మంచిది. అది గుర్తుపెట్టుకోండి. మీకు వాగ్దానాలు నేను ఇస్తాను. ముందు బయట ఉన్న వాళ్ళని పిలుస్తాను, వాళ్ళు అయిన తర్వాత
లోపల ఉన్న వాళ్ళు వరండా వాళ్ళని నేను పిలుస్తాను, అప్పుడు వస్తారు. అంతవరకు మీరు కాస్త ఓపికగా ఉండండి. ఒక్కొక్కరికి నేను వాగ్దానాల్ని ఇస్తాను.